మనిషి తన కీర్తి ప్రతిష్టలు సంతోషం కోల్పోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అది అత్యాశ. ఈ అత్యాశ మనిషిని తప్పుడు మార్గంలోకి లాక్కెళ్ళి చివరికి తన పతనానికి కారణమవుతుంది. అలాంటి అత్యాశ ఫలాన్ని గురించి తెలిపే అద్భుతమైన కథను ఇప్పుడు చూద్దాం. ఒకానొక ఊరిలో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు. అతను రోజు తన ఆవులు గేదెల మందను మేత కోసం కొండ ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. మంద చుట్టూ చెదిరిపోకుండా అవి ఎక్కడ ఉన్నా గుర్తించడానికి వాటి మెడకు చిన్న గంటలు కట్టాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఒక ఆవుకు మంచి ఖరీదైన గంట కట్టాడు. ఒకరోజు ఆ దారిని వెళుతున్న ఒక వ్యక్తి ఆ ఆవును చూశాడు. గంటను కాదు, ఆవును ఎలాగైనా దొంగలించాలి అనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరకు వెళ్ళి, ఆవు మెడలో గంట అద్భుతంగా ఉంది, నాకు అమ్ముతావా? నీకు కావలసినంత డబ్బు ఇస్తాను అని అడిగాడు. ఉత్తి గంటకే ఇంత డబ్బు ఇస్తున్నాడు, వీడు ఎంత వెర్రివాడు అని మనసులో నవ్వుకున్నాడు గోవిందుడు. అత్యాశతో వెంటనే సరే అని గంటను తీసి డబ్బులు తీసుకుని ఇచ్చేశాడు. మరుసటి రోజు ఆ గంటకున్న వ్యక్తి తిరిగి అక్కడికి వచ్చాడు. ఈసారి మెడలో గంట లేని ఆవును నెమ్మదిగా ఇంటికి తీసుకెళ్లిపోయాడు. సాయంత్రం కాగానే మిగతావన్నీ కనిపించాయి, కానీ ఆ గంట లేని ఆవు మాత్రం కనిపించలేదు. గంట శబ్దం లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడ ఉందో ఏమైందో గోవిందుడికి తెలియలేదు. ఆవు పోయిందని బాధపడ్డాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేది అని చింతించాడు. తాను అమ్మింది గంటని కాదు, తాను ఆవును పోగొట్టుకోవడానికి దారి అని అప్పటికి గాని గ్రహించలేకపోయాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటంటే, అత్యాశకు పోతే మన దగ్గర ఉన్న విలువైనది కూడా పోతుంది. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.